టెట్ 2026 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విట్స్. అత్యంత మందకొడిగా జరిగే వికాసం ఏది? నైతిక వికాసం. అమ్మ నుండి అమ్మమ్మ అని పలకడం ఏ వికాస నియమం? వికాస సంచిత నియమం. ప్రాజెక్టు పద్ధతిని లర్నింగ్ బై లివింగ్ అనడానికి కారణం ఏమిటి? సహజ పరిస్థితులలో అభ్యసించడం. పియాజే ప్రకారం వస్తువుల స్థితి మారినా వాటి పరిమాణం మారదని గ్రహించే దశ ఏది? మూర్త ప్రచాలక దశ. ప్రయోగంలో ప్రజ్ఞ అనేది ఏ చరం? స్వతంత్ర చరం. పదాలను సమర్థవంతంగా ఉపయోగించే వారిని ఏమంటారు? వర్డ్ స్మార్ట్స్. ఒక వ్యక్తిని ప్రాగుప్తీకరించడానికి దోహదం చేసేది మూర్తిమత్వం అని అన్నది ఎవరు? రేమాండ్ క్యాటెల్. అభ్యసన పూర్తయిన తర్వాత జరిగే మూల్యాంకనం ఏది? అభ్యసనం యొక్క మూల్యాంకనం. కుడి చేతి సామర్థ్యాన్ని ఎడమ చేతితో ప్రదర్శించడం ఏ రకమైన బదలాయింపు? ద్విపార్శ్వ బదలాయింపు. డెజావు అన్న పదం ఏమిటి? పూర్వ పరిచయం లేకపోయినా గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించడం. నిర్మాణాత్మకవాదం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే దానికి. సచిన్ లాంటి క్రీడాకారుడిగా మారడానికి అనుకోవడం ఏ రకమైన అభ్యసనం? సాంఘిక అభ్యసనం. పెరుగుదల పరిమాణాత్మకమని, వికాసం గుణాత్మకమైన చెప్పిన వారు ఎవరు? ఎలిజబెత్ హర్లాక్. కుటుంబ కట్టుబాట్లు అడ్డు రావడాన్ని ఏ ఆటంకం అంటారు? సాంఘిక పరిసర ఆటంకం. కార్యసాధక నిబంధనను ఏ టైప్ నిబంధనం అంటారు? నిబంధన సిద్ధాంతం అంటారు. ఆర్ టైప్ సిద్ధాంతం. రాయడంలో అసక్తతను ఏమంటారు? డిస్గ్రాఫియా. స్వయంగా ఇతరులతో సర్దుకుపోవడమే సాంఘిక వికాసం అని చెప్పిన వారు ఎవరు? సొరెన్సన్. వికాస కృత్యాల భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? అవిక్ హార్ట్స్. అభ్యసన బదలాయింపు ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది? రెండు అంశాల మధ్య పోలికలు సారూప్యత ఉన్నప్పుడు. వార్షిక ప్రణాళికను ఎవరు ఎప్పుడు రూపొందించాలి? ఉపాధ్యాయుడు విద్యా సంవత్సర ఆరంభంలో. పరిశీలన అభ్యసనంలో మొదటి సోపానం ఏది? అవధానం. కోపాన్ని ఇతరుల మీద చూపలేక వస్తువులపై చూపడాన్ని ఏమంటారు? విస్థాపనం. పిల్లల పెంపకానికి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుందని చెప్పిన వారు ఎవరు? రాడ్కే. ప్రతిభాసాత్మక ఆలోచనలు ఏ దశలో ఉంటాయి? పూర్వ ప్రచాలక దశ. సమస్యతో కూడిన విద్యార్థిని లోతుగా అధ్యయనం చేసే పద్ధతి. కేస్